పద్మశ్రీ పురస్కార గ్రహీత హరేకల హజబ్బా కథ తెలుసా? తెల్లటి ధోవతి, చొక్కా, మెడలో కండువా, కాళ్లకు చెప్పులు కూడా లేని ఈ 68 ఏళ్ల వ్యక్తి పేరు హరేకల హజబ్బా. మంగళూరు వీధుల్లో పండ్లు అమ్ముకునే ఈయన రాష్ట్రపతి చేతుల మీదుగా దేశ 4వ అత్యున్నత పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో హజబ్బా ప్రత్యేకంగా నిలిచారు. అవును మరి, ఆర్థికంగా నిరుపేద వ్యక్తి అయిన హజబ్బా సాయంలో మాత్రం నిజమైన శ్రీమంతుడు. చదువుకోని వారికే అక్షరం విలువ తెలుస్తుంది అంటారు. ఆ విలువ తెలిసిన వాడు కాబట్టే ఎంతో మందికి అక్షరదానం చేస్తున్నారు. పండ్లు అమ్మితే వచ్చే కొద్దో గొప్ప సంపాదనతోనే పేద విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. అందుకే పద్మశ్రీ అంతటి గొప్ప పురస్కారం ఆయన్ని వరించింది. ఎవరి హరేకల హజబ్బా? దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు తాలూకా న్యూపడపు గ్రామానికి చెందిన హరేకల హజబ్బా నిరక్షరాస్యుడు. స్థానికంగా బతాయి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఒకసారి ఓ విదేశీ జంట హజబ్బా వద్దకొచ్చి ఆంగ్లంలో పండ్ల ధర ఎంత అని అడిగారు. ఆయనకు ఇంగ్లీష్ రాదు. దీంతో కన్నడలో సమాధానం చెప్పారు. అది వారికి ఎంతకీ అర్థం కాకపోవడంతో ఆ జంట విసుగు పుట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ ఘటనతో హజబ్బా ఎంతగానో కుమిలిపోయారు. తాను చదువుకుని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా అని బాధపడ్డారు. ఆ క్షణమే ఆయనలో ఓ ఆలోచన తట్టింది. తాను చదువుకోకపోతేనే తనలా మరెవరూ అలా బాధపడొద్దని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి తాను సంపాదించే దాంట్లో కొంత కోటు పెట్టడం మొదలు పెట్టారు. అలా ఆయన 2000 సంవత్సరంలో కొంతమంది పేద విద్యార్థులతో స్థానికంగా ఉన్న మదర్సాలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. క్రమంగా పిల్లల సంఖ్య పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో పాఠశాల నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం తన సంపాదనలో దాచుకున్న సొమ్ముతో పాఠశాల నిర్మాణానికి కావలసిన ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇతర దాతల నుంచి విరాళాలు సేకరించి ప్రభుత్వాధికారుల సహాయంతో న్యూ పడపు గ్రామంలో పాఠశాల నిర్మించారు. ఇప్పటికీ రోజు ఆ పాఠశాల ఆవరణను హజబ్బా శుభ్రం చేస్తారు. విద్యార్థుల కోసం వేడి నీటి వసతిని కూడా కల్పించారు. పద్మశ్రీ వచ్చిందంటే నమ్మలేదు. హజబ్బా సేవలను మెచ్చి కర్ణాటక ప్రభుత్వం ఎన్నో పురస్కారాలు అందించింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన గొప్పతనాన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన విషయాన్ని తొలుత హజబ్బా నమ్మలేదు. ఎవరో నాకు ఫోన్ చేసి హిందీలో మాట్లాడారు. నాకేం అర్థం కాలేదు. తర్వాత రేషన్ షాప్ ముందు క్యూలో ఉన్న నా వద్దకు దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ కార్యాలయ సిబ్బంది వచ్చారు. నాకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించినట్టు తెలిపారు. నాకు నమ్మబుద్ధి కాలేదు. అంతా కలలా అనిపించింది. అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది అని హజబ్బా అవార్డుల ప్రకటన తర్వాత తెలిపారు. హజబ్బాను ఢిల్లీకి తీసుకొచ్చేందుకు దక్షిణ కన్నడ ఎంపీ దగ్గరుండి ఏర్పాట్లు చేశారట. ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి ఆయన ఢిల్లీకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రథమ పౌరుడి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత హరేకల హజబ్బా కథ తెలుసా? తెల్లటి ధోవతి, చొక్కా, మెడలో కండువా, కాళ్లకు చెప్పులు కూడా లేని ఈ 68 ఏళ్ల వ్యక్తి పేరు హరేకల హజబ్బా. మంగళూరు వీధుల్లో పండ్లు అమ్ముకునే ఈయన రాష్ట్రపతి చేతుల మీదుగా దేశ 4వ అత్యున్నత పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో హజబ్బా ప్రత్యేకంగా నిలిచారు. అవును మరి, ఆర్థికంగా నిరుపేద వ్యక్తి అయిన హజబ్బా సాయంలో మాత్రం నిజమైన శ్రీమంతుడు. చదువుకోని వారికే అక్షరం విలువ తెలుస్తుంది అంటారు. ఆ విలువ తెలిసిన వాడు కాబట్టే ఎంతో మందికి అక్షరదానం చేస్తున్నారు. పండ్లు అమ్మితే వచ్చే కొద్దో గొప్ప సంపాదనతోనే పేద విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. అందుకే పద్మశ్రీ అంతటి గొప్ప పురస్కారం ఆయన్ని వరించింది. ఎవరి హరేకల హజబ్బా? దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు తాలూకా న్యూపడపు గ్రామానికి చెందిన హరేకల హజబ్బా నిరక్షరాస్యుడు. స్థానికంగా బతాయి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఒకసారి ఓ విదేశీ జంట హజబ్బా వద్దకొచ్చి ఆంగ్లంలో పండ్ల ధర ఎంత అని అడిగారు. ఆయనకు ఇంగ్లీష్ రాదు. దీంతో కన్నడలో సమాధానం చెప్పారు. అది వారికి ఎంతకీ అర్థం కాకపోవడంతో ఆ జంట విసుగు పుట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ ఘటనతో హజబ్బా ఎంతగానో కుమిలిపోయారు. తాను చదువుకుని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా అని బాధపడ్డారు. ఆ క్షణమే ఆయనలో ఓ ఆలోచన తట్టింది. తాను చదువుకోకపోతేనే తనలా మరెవరూ అలా బాధపడొద్దని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి తాను సంపాదించే దాంట్లో కొంత కోటు పెట్టడం మొదలు పెట్టారు. అలా ఆయన 2000 సంవత్సరంలో కొంతమంది పేద విద్యార్థులతో స్థానికంగా ఉన్న మదర్సాలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. క్రమంగా పిల్లల సంఖ్య పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో పాఠశాల నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం తన సంపాదనలో దాచుకున్న సొమ్ముతో పాఠశాల నిర్మాణానికి కావలసిన ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇతర దాతల నుంచి విరాళాలు సేకరించి ప్రభుత్వాధికారుల సహాయం
సహాయంతో న్యూ పడపు గ్రామంలో పాఠశాల నిర్మించారు. ఇప్పటికీ రోజు ఆ పాఠశాల ఆవరణను హజబ్బా శుభ్రం చేస్తారు. విద్యార్థుల కోసం వేడి నీటి వసతిని కూడా కల్పించారు. పద్మశ్రీ వచ్చిందంటే నమ్మలేదు. హజబ్బా సేవలను మెచ్చి కర్ణాటక ప్రభుత్వం ఎన్నో పురస్కారాలు అందించింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన గొప్పతనాన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన విషయాన్ని తొలుత హజబ్బా నమ్మలేదు. ఎవరో నాకు ఫోన్ చేసి హిందీలో మాట్లాడారు. నాకేం అర్థం కాలేదు. తర్వాత రేషన్ షాప్ ముందు క్యూలో ఉన్న నా వద్దకు దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ కార్యాలయ సిబ్బంది వచ్చారు. నాకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించినట్టు తెలిపారు. నాకు నమ్మబుద్ధి కాలేదు. అంతా కలలా అనిపించింది. అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది అని హజబ్బా అవార్డుల ప్రకటన తర్వాత తెలిపారు. హజబ్బాను ఢిల్లీకి తీసుకొచ్చేందుకు దక్షిణ కన్నడ ఎంపీ దగ్గరుండి ఏర్పాట్లు చేశారట. ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి ఆయన ఢిల్లీకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రథమ పౌరుడి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత హరేకల హజబ్బా కథ తెలుసా? తెల్లటి ధోవతి చొక్కా, మెడలో కండువా, కాళ్లకు చెప్పులు కూడా లేని ఈ 68 ఏళ్ల వ్యక్తి పేరు హరేకల హజబ్బా. మంగళూరు వీధుల్లో పండ్లు అమ్ముకునే ఈయన రాష్ట్రపతి చేతుల మీదుగా దేశ 4వ అత్యున్నత పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో హజబ్బా ప్రత్యేకంగా నిలిచారు. అవును మరి, ఆర్థికంగా నిరుపేద వ్యక్తి అయిన హజబ్బా సాయంలో మాత్రం నిజమైన శ్రీమంతుడు. చదువుకోని వారికే అక్షరం విలువ తెలుస్తుంది అంటారు. ఆ విలువ తెలిసిన వాడు కాబట్టే ఎంతో మందికి అక్షరదానం చేస్తున్నారు. పండ్లు అమ్మితే వచ్చే కొద్దో గొప్ప సంపాదనతోనే పేద విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. అందుకే పద్మశ్రీ అంతటి గొప్ప పురస్కారం ఆయన్ని వరించింది. ఎవరి హరికల హజబ్బా? దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు తాలూకా న్యూ పడపు గ్రామానికి చెందిన హరికల హజబ్బా నిరక్షరాస్యుడు. స్థానికంగా బతాయి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఒక్కసారి ఓ విదేశీ జంట హజబ్బా వద్దకొచ్చి ఆంగ్లంలో పండ్ల ధర ఎంత అని అడిగారు. ఆయనకు ఇంగ్లీష్ రాదు. దీంతో కన్నడలో సమాధానం చెప్పారు. అది వారికి ఎంతకీ అర్థం కాకపోవడంతో ఆ జంట విసుగు పుట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ ఘటనతో హజబ్బా ఎంతగానో కుమిలిపోయారు. తాను చదువుకుని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా అని బాధపడ్డారు. ఆ క్షణమే ఆయనలో ఓ ఆలోచన తట్టింది. తాను చదువుకోకపోతేనే తనలా మరెవరూ అలా బాధపడొద్దని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి తాను సంపాదించే దాంట్లో కొంత కోటు పెట్టడం మొదలు పెట్టారు. అలా ఆయన 2000 సంవత్సరంలో కొంతమంది పేద విద్యార్థులతో స్థానికంగా ఉన్న మదర్సాలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. క్రమంగా పిల్లల సంఖ్య పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో పాఠశాల నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం తన సంపాదనలో దాచుకున్న సొమ్ముతో పాఠశాల నిర్మాణానికి కావలసిన ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇతర దాతల నుంచి విరాళాలు సేకరించి ప్రభుత్వాధికారుల సహాయంతో న్యూ పడపు గ్రామంలో పాఠశాల నిర్మించారు. ఇప్పటికీ రోజు ఆ పాఠశాల ఆవరణను హజబ్బా శుభ్రం చేస్తారు. విద్యార్థుల కోసం వేడి నీటి వసతిని కూడా కల్పించారు. పద్మశ్రీ వచ్చిందంటే నమ్మలేదు. హజబ్బా సేవలను మెచ్చి కర్ణాటక ప్రభుత్వం ఎన్నో పురస్కారాలు అందించింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన గొప్పతనాన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన విషయాన్ని తొలుత హజబ్బా నమ్మలేదు. ఎవరో నాకు ఫోన్ చేసి హిందీలో మాట్లాడారు. నాకేం అర్థం కాలేదు. తర్వాత రేషన్ షాప్ ముందు క్యూలో ఉన్న నా వద్దకు దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ కార్యాలయ సిబ్బంది వచ్చారు. నాకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించినట్టు తెలిపారు. నాకు నమ్మబుద్ధి కాలేదు. అంతా కలలా అనిపించింది. అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది అని హజబ్బా అవార్డుల ప్రకటన తర్వాత తెలిపారు. హజబ్బాను ఢిల్లీకి తీసుకొచ్చేందుకు దక్షిణ కన్నడ ఎంపీ దగ్గరుండి ఏర్పాట్లు చేశారట. ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి ఆయన ఢిల్లీకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రథమ పౌరుడి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.